ఎవడో పడుకుని పోయాడు, మేము పడుకుని పోయేలాగా ఉన్నాం. ఒరే 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 సైడ్కి రా సైడ్కి రా సైడ్కి రా. ఎవడో పడుకుని పోయాడు, మేము పడుకుని పోయేలాగా ఉన్నాం. అంతా కొబ్బరి తోట, అన్నీ కొబ్బరి తోటలు. లైక్ మనం కోనసీమకి ఇంకా లైక్ యానంకి దగ్గరికి వెళ్తాం కదా. ఐఎమ్ సారీ, కోనసీమ వచ్చేస్తుంది, రేపు వెళ్తాం కోనసీమ. ఓకే, 96 రూపీస్ వైజాగ్ కదా. వచ్చే కాల్ చేయి, కలుద్దాం. నా నెంబర్ ఉందిగా, కాల్ చేయి, కలుద్దాం. బాయ్ బాయ్ బాయ్. ఇదంతా బీచ్. ఇక్కడ చూడు బ్రో, ఎవడో మంట వేసుకున్నాడు మధ్యలోకి వెళ్ళి. యో గాయ్స్, బ్యాక్ విత్ అనదర్ వ్లాగ్. ఇప్పుడైతే 4 బైక్స్ ఉన్నాయి. నుంచి అయితే యానం మూవ్ అవుతున్నాం. రైట్ నౌ వీఆర్ ఇన్ కాకినాడ. వాక్, లెట్స్ స్టార్ట్. అండ్ జస్ట్ కాసేపటి ముందే నా బండి 10K హిట్ చేసింది అనమాట. 1 ఇయర్ కూడా అవ్వలేదు అప్పుడే 10K. ఎక్కడ యూటానా? ఓకే పోదా. వచ్చేయండి. మన వాళ్ళు వెళ్ళిపోయారు ముందు ఇద్దరు. ఓకే గైస్, ఇప్పుడే మన బ్రేక్ ప్యాడ్స్ అయితే చేంజ్ చేయించాను. అండ్ ఆల్సో క్లచ్ వైర్ కూడా ఫుల్ టైట్ ఉంది. నేను వచ్చేటప్పుడు నాకు చాలా ఇబ్బంది అయింది. ఇప్పుడు క్లచ్ కొంచెం మంచిగా కొత్త క్లచ్ వైర్ కూడా ఇచ్చాను. చెప్పు బ్రో. మనకు రీచ్ అవ్వాలి, ఒక 46 మినిట్స్ చూపిస్తుంది. ఆల్మోస్ట్ 5 అయ్యేలోపు మనం రీచ్ అయిపోతాం. ఆపుదాం. అసలు అదంతా మొత్తం ఫుల్ బోట్స్ ఉన్నాయి, కనిపిస్తున్నాయి లేదో. ఇక్కడ ఆల్రెడీ కొన్ని బోట్స్ ఉన్నాయి. నువ్వే చాలా తక్కువ ఉన్నాయని చూస్తే అటు సైడ్ చూస్తే చాలా ఉన్నాయి అసలు. బోల్డ్ ఎంత హార్బర్ అనుకుంటా, ఫిషింగ్ హార్బర్ అనుకుంటా. మా వైజాగ్లో కూడా సేమ్ ఇట్లనే ఉంటుంది ఫిషింగ్ హార్బర్. దీనికన్నా పెద్దది అసలు. ఉదయం మేము టిఫిన్ చేయడానికి వచ్చాం కదా, అప్పుడు ఈ గుడి దగ్గరికి వచ్చాం. ఈ గుడి చాలా కలర్ఫుల్గా కనిపించింది నాకైతే. ఒక ఫోటో తీసి దీని ముందు దానికి కొంచెం కలర్ గ్రేడింగ్ చేస్తే భలే ఉంటుంది అసలు. ఫోటో మాత్రం నాకు బాగా అనిపించింది. కొంచెం ఆ కేరళ, తమిళనాడు అటు సైడ్ ఉండే టెంపుల్స్లా అనిపించింది. యానం ఇంకా 23 km, అమలాపురం 50 km చెప్పాను కదా. ఇవాళ యానం వెళ్తాం. ఇవాళ యానం వెళ్ళి యానం అయిపోయిన తర్వాత నైట్కి నైట్ అమలాపురం వెళ్ళిపోతాం అక్కడి నుంచి అక్కడికి. సో రేపు మార్నింగ్కి నేను మళ్ళీ అమలాపురంలో నేను బ్లాగ్ స్టార్ట్ చేస్తాను. ఈరోజు నైట్ది యానంది పెట్టేస్తాం, క్లోజ్ చేసేస్తా యానం బ్లాగ్. ఇప్పుడైతే యానంకి దగ్గరలో వచ్చాం. ఆల్మోస్ట్ 22 km. ఇక్కడ నుంచి మొత్తం స్ట్రైట్ రోడ్, ఒక 18 km వరకు స్ట్రైట్ రోడ్. అక్కడి నుంచి ఒక 4 km లెఫ్ట్ తిరిగితే మళ్ళీ ఒక 4 km ఉంటుంది. అయిపోతే క్లోజ్. అక్కడి నుంచి యానం వచ్చేస్తుంది. ఈ యానం బీచ్ ఫెర్రీ వెళ్దాం అనుకుంటున్నాం. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత చూడాలి, ఇన్ కేస్ మనకి అవైలబిలిటీ ఉంటుందా లేదా. మనం అసలే చాలా లేట్గా స్టార్ట్ అయ్యాం. చెప్పాను కదా, రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్కి ఇచ్చానని చెప్పి. ఆ సర్వీస్ సెంటర్ రోడ్ అసలు 2కి ఇస్తే అలా 2:30 వరకు మెల్లగా రాసుకొని ఎవరు లేరు, లంచ్కి వెళ్ళారు అది ఇది అని చెప్పాడు. ఇంకా 2 ఇంటర్సెప్టర్స్ ఇచ్చాం. బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేయాలి, బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేయమని చెప్పి ఇచ్చాం. వాడేమో ఆల్మోస్ట్ 2.5 hours తీసుకున్నాడు. చాలా టైం అయింది, ఇంకేం చేస్తాం. లేట్ ఎవ్రీ టైం లేట్. ఈ నెక్సాన్ వాడు అసలు నెక్సాన్ అంతా ఎక్కడికి వచ్చాడు చూడండి, కురింగా వైల్డ్ లైఫ్ శాంచురీ. యాక్చువల్లీ అక్కడికి వెళ్దాం అనుకున్నాం, బట్ కుదరలేదు మాకు అసలు. లాస్ట్ టైము నేను కాకినాడ ఇటువైపు నుంచి వెళ్తున్నా, హైదరాబాద్ నుంచి వెళ్దాం అనుకున్నా కానీ అవ్వలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా నా ఫ్రెండ్స్తో ప్లాన్ చేసుకుంటా. కురింగా వైల్డ్ లైఫ్ శాంచురీ బాగుంటుంది అంటున్నారు. చింటూ యాక్చువల్లీ పవన్ ఇంకా ఇద్దరు పవన్లు కలిసి సింగిల్గా వచ్చారు ఫస్ట్. సో మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ఇక్కడ జాయిన్ అయ్యారు, మనతో వస్తున్నారు బ్యాక్ సైడ్. చూడు ఒకసారి. ఓకే, స్టార్ట్ అవుతున్నారు. స్నేక్ కింద చూసా. ఎందుకు అవి ఏమి ఉండవు, చనిపోయిన తర్వాత ఏం చేస్తుంది. ఓకే వచ్చారు. ఇది పవన్ వర్మ, ఇంకో పవన్, అఖిల్. లెట్స్ గో. రాయల్ ఎన్ఫీల్డ్ జాకెట్ వేసుకొని R15 డ్రైవ్ చేస్తున్నాడు లక్కీ పవన్. ఓ
వెళ్ళాలి. ఇక్కడ ఫోన్ ఒకటి ఉంది, ఎగిరిపోద్ది అని భయం వేస్తుంది అసలు. నల్లగా వెళ్తున్నారు. నేను తిన్నది రైనాక్స్ జాకెట్, మిగతా వాళ్ళందరివి రాయల్ ఎన్ఫీల్డ్ జాకెట్స్ మా అందరివి. రైనాక్స్ ప్రొటెక్షన్ ఎలా ఉందో చూశాను, చాలా బాగుంది. రాయల్ ఎన్ఫీల్డ్కి చెస్ట్ ఇవ్వడు, బట్ రైనాక్స్కి ఇస్తున్నాడు. దట్స్ ద బెనిఫిట్. అసలు చెస్ట్ ప్రొటెక్షన్ ఇస్తాడు. CE లెవెల్ 2 అనుకుంటా. ఏం ప్యాడ్స్ తెలియవు, నాక్స్ అనుకుంటా. ఓ మై గాడ్, ఎవడో పడుకుని పోయాడు. మేము పడుకుని పోయేలాగా ఉన్నాం. ఒరే సైడ్కి రా. జస్ట్ మిస్. ఎవడో పడుకుని పోయాడు. ఆయన చూసి మనం పడుకుని పోవాల్సింది ఇప్పుడే తెలుసా. అటు చూస్తూ మనం బ్రేక్ వేసాం. సమ్ యాక్సిడెంట్. వెళ్ళు ముందుకెళ్ళి. ఇదంతా ఏదో యాక్సిడెంట్ అయిందో, మొత్తం చెప్పులన్నీ తుల్లిపోయాయి. ఇదేనా బాబోయ్, హైలైట్ అసలు. కరెక్ట్గా ముందు ఆపాడు, నేను ఇల్లు అంటించాల్సింది. నేను గట్టి బ్రేక్ నొక్కాను, బ్రేక్ ప్యాడ్స్ వేసుకున్నాను కాబట్టి సెట్ అయింది. లేదంటే రా ఇద్దరు అతుక్కుంటే ముద్దు పెట్టుకుంటుంది. ఇక్కడేదో ఉంది మంచిగా, బోట్స్, మంచి విషయాలు ఉంది. ఈ బ్రిడ్జ్ ఏనా ఇందాక చెప్పాడు? ఇంకా ముందుకు ఉన్నట్టుంది ఇంకో బ్రిడ్జ్. బా రొయ్యల చెరువా? బా భీమవరం వెళ్ళాలి. భీమవరంలో రొయ్యల చెరువులు ఉంటాయి. అదే భీమవరం వెళ్ళాలి. భీమవరంలో మంచి రొయ్యల చెరువులు ఉంటాయి, పెద్ద పెద్ద రొయ్యలు ఉంటాయి. ఒకసారి ప్లాన్ చేసుకోవాలి. గో వీఆర్ కమింగ్. ఇంకేముంది, ఆల్మోస్ట్ 12 కిలోమీటర్స్ ఉంది. బా అవన్నీ రొయ్యల చెరువులు. అండ్ ఇది బీచ్. దట్ ఈస్ బంటు బాబు. హాయ్ బంటు బాబు. బా ఫస్ట్ టైం చూస్తున్నా. నాకు తెలీదు ఇవన్నీ రొయ్యల చెరువులో మరి చేపల చెరువులో తెలీదు. బట్ అంతా వాటర్ని స్టోర్ చేశారు అక్కడ చూడండి. మొత్తం ఇదంతా అదే ఫార్మింగ్ అనుకుంటా. హైటెక్ ఫార్మా ఇటువైపుకి రూటు. అంతా కొబ్బరి తోట, అన్నీ కొబ్బరి తోటలు. లైక్ మనం కోనసీమకి ఇంకా లైక్ యానంకి దగ్గరికి వెళ్తాం కదా. కోనసీమ వచ్చేస్తుంది, రేపు వెళ్తాం కోనసీమ. ఓకే. అండ్ ఇక్కడైతే కొబ్బరి చెట్లు ఉన్నాయి ఎడ్జెస్లో, బట్ మధ్యలో అయితే చెరువులాగా వాటర్ వేసుకున్నారు చూడండి. ఓకే, మన వాళ్ళు అయితే ముందే వెళ్ళిపోతున్నారు. ఇంకా ఆల్మోస్ట్ 11 కిలోమీటర్స్ ఉంది. లెట్స్ గో. ఉంది బ్రో, అసలు భలే ఉంది అసలు. భీమవరం వెళ్తే ఇంకా మ్యాన్ అయిపోతాం. భీమవరంలో ఇంకా బాగుంటుందా? చాలా బాగుంటుంది. అక్కడైతే బ్రిడ్జెస్ ఉంటాయి. ఇప్పుడు ఇలా ఉందా, అటుపక్కూరు ఇటుపక్కూరు మధ్యలో ఎక్కడి నుంచి అక్కడ బ్రిడ్జ్ కనెక్షన్. అక్కడ పడితే అక్కడ ఉంటాయి బ్రిడ్జెస్. భలే ఉంది బ్రో, అక్కడ మాత్రం విజువల్ అసలు సూపర్ ఉంది. ఇటు వెళ్దాం. పెట్రోల్ బంక్ ఎక్కడ ఉంటుంది ఫస్ట్? వచ్చామని పెట్రోల్ వేయించుకొని అప్పుడు వెళ్దాం. అమ్మా పవన్ గాడు తో వీడియో వీడియోగ్రాఫర్ నేనే. మరి అనుకోవచ్చునా? ఎలా ఉంది చూడు.
వెనక నేను కలర్ గ్రేడింగ్ చేసిస్తాను. పీక్స్ చూడు ఎలా ఉంది, సూపర్ వచ్చింది. పెడదాం అది అవనండి, అలా అవుతుంది. యూ నో వాట్ ఈస్ దిస్ ప్లేస్? 96 రూపీస్. నీ ఫోన్ పవన్ వర్మ సిసిసి 96 రూపీస్. ఎంత లీటర్? 96ఏనా? లీటర్ 96 రూపీస్. Do you know what is this place? This place is called heaven for bikers. Full tank. హాయ్, ఏంటి మరి సంగతి? అలా అక్కడ తిరిగాం ఫుల్గా, కురింగాకి వెళ్ళలేదు. గైస్ అన్ని బండ్లు అయితే ఫుల్ ట్యాంక్ చేస్తున్నాం, ఎందుకంటే 96 రూపీస్ ఉంది. ఇది ఫుల్ ట్యాంకు, నాది ఫుల్ ట్యాంకు. ఇప్పుడైతే 5 బైక్సే. దాని వెళ్ళు. అన్నా క్వాలిటీ ఇవ్వ. ఉంచేనా? మొత్తం ఫుల్ ట్యాంక్ చేసండి. 96 రూపీస్. అసలు మా దగ్గర 111 రూపీస్ ఉంది. ఆల్మోస్ట్ ఆల్ అదొక 11, ఇదొక 4, 15 రూపీస్ తేడా. చూద్దాం. 6 లీటర్ 600 అంట, అంత హాయి అసలు. ఒకప్పుడు లీటర్ 100 ఉండేది, ఇప్పుడు చూడండి 96 హాయి కొట్టించుకుంటున్నాం ఫుల్ ట్యాంక్. ఓడి అమ్మ. నేను వేరేగా ఇచ్చేస్తానండి, అయిపోద్ది. 1000 ఆపండి. చాలా ఆపండి. ఓకే అండి, ఫుల్ ట్యాంక్. ఇది ఒక 1000. దానికి ఎంత అయింది? ఓకే ఓకే, అన్నీ ఒక దగ్గర నుంచి వచ్చాయి. అన్నీ ఒకటే సమానం. ఓకే ఓకే. దీనిలో అయితే 1000 పట్టింది, అండ్ మంది కూడా 1000 పట్టింది. పవన్ వర్మ ఫుల్ ట్యాంకా? నీది కూడా ఫుల్ ట్యాంకా? 96 రూపీస్. మన ఇంటి దగ్గర అంటే 112. అది వైజాగ్. 1000 రూపాయలకి 10 లీటర్ల దగ్గర వచ్చింది నాకు. దానికి 1000 పట్టింది. నా ఫోన్ ఎవరి దగ్గర ఉంది? ఆల్మోస్ట్ అవుతుంది. ఇది ఫుల్ ట్యాంకా? ఆన్లో ఉంది. నిన్న మిస్ అయిపోయాడు నిఖిల్, అసలు వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళాడు. నిన్న సాయంత్రం మేము నైట్ 2-3 సార్లు తిరిగాం అక్కడే. వీలు వేసాడు నైట్.
పైకి ఎక్కించడానికి అవుతా రెండు తీసుకొచ్చు అవదంట అడిగాను ఇప్పుడే అడిగాను ఫ్రెండ్కి వెళ్ళిపోవచ్చు బ్రో స్టాచ్యూ దగ్గరికి ఆనంద్ దగ్గర ఉన్నాం ఫెరీ బోట్ యాక్చువల్ ఫెరీ బోట్ ఎక్కుదాం అనుకున్నాం బట్ టైం అయిపోయింది చీకటి అయిపోయి ఇంకేం ఎక్కుతాం అని చెప్పి అండ్ మేమైతే బ్యాక్ స్టార్ట్ అయిపోతున్నాం వీఆర్ గోయింగ్ టు అమలాపురం అండ్ దట్ ఈస్ అఖిల్ లైక్ గీతంలో చదువుతున్నాడు బాయ్ బ్రో మళ్ళీ కలుద్దాం వైజాగ్ కదా వచ్చాక కాల్ చేయి కలుద్దాం నా నెంబర్ ఉందిగా కాల్ చేయి కలుద్దాం బాయ్ బాయ్ అండ్ మనందరం అయితే బ్యాక్ అయిపోతున్నాం నాదే ఇంకా లూజ్ ఉంది తిప్పండి బ్యాక్కి వెళ్ళిపోదాం వెళ్ళిపోవచ్చు పద బాయ్ రా బాయ్ బాబాయ్ ఫుల్ క్లచ్ స్టాండ్ తీయలేదాడు అండ్ వీఆర్ లీవింగ్ యానం ఆఫ్ రోడింగ్ విత్ జీటీ ఫన్ అసలు యూటర్న్ తిరగాలంటే ఇన్ని తిరగాలని వీళ్ళందరికీ తెలీదు మనకే తెలుసు ఓకే గైస్ ఇప్పుడైతే యానం లీవ్ అవుతున్నాం అక్కడ చూసారా జీసస్ స్టాచ్యూ ఉంది లైక్ నేను నిన్నటి నుంచి అనుకుంటున్నా మీకు చూపిద్దాం అని చెప్పి ఏమైనా మంచి లొకేషన్స్ వస్తే బాగుంటుంది అక్కడ చూద్దాం అనుకున్నా బట్ అంతగా నాకు ఇక్కడ వచ్చినవన్నీ నేను రికార్డ్ చేశాను ఐ విల్ కీప్ ఇట్ ఇన్ ద బ్లాగ్ లైక్ ఇప్పుడైతే బ్లాగ్ క్లోజ్ చేస్తున్నా బాయ్ బాగా వస్తున్నారు జీటీ ప్యారడ్ బైక్ అంటున్నారు జీటీని చూస్తున్నారు ఆగుతున్నారు ఇక్కడైతే జీసస్ స్టాచ్యూ ఉంది చూడండి అండ్ ఇదే ఫస్ట్ టైం మనం ఇక్కడికి రావడం అండ్ పోలీస్ చూసారు కదా ఇక్కడ పోలీసు మొత్తం డిఫరెంట్ మన లోకల్ పోలీసులా కాదు పట్టుకుంటే అసలు వదలరంట అండ్ అక్కడి నుంచి విశాఖపట్నంకి రూట్ ఉంది అండ్ మనం ఓ మై గాడ్ ఓకే జార్బల్ ఉంది ఓకే ఇప్పుడైతే ఇలా వెళ్ళాలి అండ్ ఇప్పుడు యానం బయటకు అయితే వచ్చాం ఇది యానం బ్రిడ్జ్ జీసస్ స్టాచ్యూ చూస్తున్నారుగా ఇది జీసస్ స్టాచ్యూ ఇందాక దీని కింద నుంచి వచ్చాం ఇప్పుడే అండ్ ఇది యానం బ్రిడ్జ్ లైక్ నేను ఇక్కడైతే ఆ స్టిక్ పైకి పెట్టి తీద్దాం అనుకున్నా బట్ మనం ఒక్కరమే వెళ్తున్నప్పుడు తీస్తే బాగుంటుంది బట్ ఓకే మన ఇంటర్సెప్టర్ మనమేమో చేతిలో వెళ్తున్నాడు ఏకంగా నించొని వెళ్ళిపోతున్నాడు అండ్ అటు సైడ్ చూస్తున్నారు కదా ఫుల్ భలే ఉంది ఇదంతా సన్సెట్ టైంలోగా మంచిగా కనిపిస్తుంది అండ్ ఇటు సైడ్ కూడా ఫుల్ సీ అనమాట ఇదంతా బీచ్ అక్కడ చూడు బ్రో ఎవడో మంట వేసుకున్నాడు మధ్యలోకి వెళ్ళి అక్కడ ఎవడో లాస్ట్లో బోట్ మీద మంట వేసుకొని కూర్చున్నాడు అండ్ మోస్ట్లీ చాలా మూవీస్లో ఇవి చూపిస్తూ ఉంటారు మనోడు చిన్న ఇప్పుడే స్టంట్స్ అవన్నీ ప్రాక్టీస్ చేస్తున్నాడు బ్యాగ్ మీద కూర్చొని వెళ్తాడు ముందుకు రా అయ్యో ఏయ్ మెల్లిగా వెళ్ళు వద్దు అలాగే బాబోయ్ అవన్నీ కోకోనట్ ట్రీస్ ఇదంతా మంచిగా బీచ్ వాటర్ ఇదంతా ఇటు సైడ్ ఇది బీచే కదా బ్రో బీచ్ వాటరే కదా ఇదంతా గోదావరియా ఓకే గోదావరి అంట సైడ్ అండ్ బీచ్ అటు వెళ్ళి అలా కలుస్తుంది అనుకుంటా అటు నుంచి ఓకే దట్స్
దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఈరోజు అయితే యానం కవర్ చేశాను. అండ్ రేపటికి ఇప్పుడు నేను స్టార్ట్ అయిపోయాను ఆల్రెడీ, అమలాపురం వెళ్తా. అండ్ ఈ నెక్స్ట్ వ్లాగ్లో నేను అమలాపురం కవర్ చేస్తా. అమలాపురంలో ఎక్కడెక్కడికి వెళ్ళాను, కోనసీమ ఆ ప్లేసెస్ అవన్నీ మీకు చూపిస్తా. లైక్ మోస్ట్లీ వన్ డే నేను అక్కడ స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను అమలాపురంలో. ఐ విల్ లెట్ యూ నో విత్ ది అప్డేట్. ఓకే, నేనైతే హైదరాబాద్ కానీ స్టార్ట్ అయ్యాను. ఐ డోంట్ నో వీళ్ళందరూ అసలు ప్రవీణ్, పవన్ బ్రో, ఇంకా ఇంకో పవన్, అఖిల్, నిఖిల్, వీళ్ళందరూ అసలు నాకు దారిలో పరిచయం అయ్యారు. అలా 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 క్లోజ్ అయిపోయారు. ఇంకా ఈ అఖిల్ అయితే అసలు ఫుల్ క్లోజ్ అనమాట. ఏదో మా స్కూల్ ఫ్రెండ్స్తో మాట్లాడినట్టు మాట్లాడుతున్నా. గైస్ వచ్చారా? Watch it and do subscribe to my channel. Do subscribe to my channel.